ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఉదయకాల ధ్యానములకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన మీరు ఎలా ఉన్నారు? దేవుని కృపలో బాగున్నారు కదా? ఒకవేళ మీ పరిస్థితులను బట్టి ఒంటరిగా దుఃఖంతో బాధలో ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో నీవు ఉన్నావా? నీ కష్ట సమయంలో నీకు బాధ కలిగినప్పుడు, నీకు వేదన ఎదురైనప్పుడు, నీకు కన్నీరు కారుతున్నప్పుడు ప్రభు నామాన్ని ఉచ్చరించండి. నేను నమ్మిన ప్రభు నామం శక్తి కలిగింది. ఆ నామం నన్ను తప్పక విడిపిస్తుంది. ఆ నామంలో నేను స్వస్థత పొందుకుంటున్నాను. ఆ నామంలో నేను పూర్తి విడుదల పొందుకుంటున్నానని ప్రభు నామం మీద ఆధారపడండి. ఎందుకంటే ఆ నామం ఎప్పటికీ నేను విడిచిపెట్టేది కాదు. తనను నమ్ముకున్న వారందరినీ లేవనెత్తే నామము, విడుదలిచ్చే నామము. కాబట్టి నమ్మి ఆయన వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. ముఖ్యంగా మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మరీ ముఖ్యంగా ఈ వాక్యం చివరిలో తప్పక ప్రార్థనలో ఏకీభవించండి. మనందరం కలిసి ఏక మనసుతో మన సహోదరులందరి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన పరిస్థితులను మార్చబోతోంది. దేవుని బిడ్డలారా, మన ప్రార్థన అనేక జీవితాల్లో అద్భుతాలు చేయబోతోంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనకిస్తున్న ఆయన ప్రశస్తమైన శక్తి కలిగిన వాగ్దానం 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందులను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఆమేన్. దేవుడి రోజు అద్భుతకరమైన వాగ్దానాన్ని మనకి ఇస్తున్నారు. ఎందుకంటే ఉదయం లేవగానే ఎంతో నిరాశతో నిస్పృహతో నీవున్నావేమో, నీ జీవితంలో మార్గంలన్నీ మూసుకుపోయి ఉన్నాయేమో, ఈ మార్గం గుండా నీ వెళ్ళలో తెలియని పరిస్థితిలో నీవు ఉన్నావేమో. ఇటువంటి పరిస్థితిలో నీవున్నా నీకు సహాయపడేవారు ఎవ్వరూ లేకపోయినా, గాలి లేకపోయినా, వర్షం లేకపోయినా మీ పశువులు మీరు త్రాగడానికి ఈ లోయ నీళ్లతో నిండుతుంది. కాబట్టి భయపడకండి ప్రభు వాగ్దానం చేస్తున్నారు. నీ జీవితంలో అన్ని దిక్కుల నుండి సమస్యలు నువ్వు ఎదుర్కొంటూ ఉన్నా, వాటి నుండి విడిపించబడే మార్గము ఏది కూడా నీకు లేకపోయినా, ఏ సోర్సు లేకపోయినా, ప్రతి విషయంలో నష్టాన్ని నువ్వు ఎదుర్కొంటూ ఉన్నా, అంటే ఆర్థికంగా, కుటుంబ విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో, పిల్లల విషయంలో, ఆరోగ్యపరంగా, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, నీ పరిచర్య విషయంలో నీవు ముందుకు వెళ్ళడానికి ఏ అవకాశం లేని పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నా ఎంత మాత్రం భయపడొద్దు. ఎందుకంటే ప్రభువు వాగ్దానం చేస్తున్నారు. రేమావలే ఆయన తన వాక్కును నీకు ఇస్తున్నాడు. నీవు సెటిల్ అవ్వడానికి, నీ కుటుంబం సెటిల్ అవ్వడానికి ఏ అవకాశం లేకపోయినా భయపడొద్దు. ప్రభు మీద ఆనుకున్నట్టయితే ప్రభువే నిన్ను సెటిల్ చేయబోతున్నాడు. చూడండి, నయోమి తన స్వంత ఆలోచనతో తన కుటుంబాన్ని తీసుకొని బెత్లెహేంను విడిచి మోయాబు దేశానికి వెళుతుంది. అక్కడ అభివృద్ధి చెందుదాం, అన్నీ సంపాదించుకుందాం అన్నట్లుగా అక్కడికి వెళ్ళినప్పుడు దేవుని తోడు అక్కడ లేదు. దేవుని తోడును కోల్పోయింది, దేవుని సహాయాన్ని కోల్పోయింది. భర్తను పోగొట్టుకుంది, 2 కుమారులను కూడా పోగొట్టుకుంది. రిక్తురాలిగా, ఒంటరిగా, ఏమీ లేనిదానిగా తిరిగి బెత్లెహేంకు ప్రయాణమైంది. అప్పుడు తన కోడలైన రూతు దేవుని యందు భయభక్తులు కలిగి, నీ దేవుడే నా దేవుడని అన్య దేశాన్ని విడిచిపెట్టి, దేవుని ఎరుగని తన కుటుంబాన్ని, తన సమస్తాన్ని విడిచిపెట్టి, నీ దేవుడే నా దేవుడని దేవుని నమ్ముకొని తన అత్తతో పాటు బెత్లెహేమునకు వస్తుంది. 2 విధవరాళ్ళుగా ఉన్నారు. వారికి అక్కడ ఆస్తులు లేవు, అంతస్తులు లేవు. వారు బ్రతకడానికి కూడా వారికి ఏమీ లేదు. అటువంటి స్థితిలో రూతు దేవుని యందు విశ్వాసం ఉంచింది, పరిశుద్ధతను కాపాడుకుంది, దేవుని కొరకు నమ్మకంగా జీవించింది. ఇంతగా దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్న రూతును దేవుడు చూచాడు.
వారు బ్రతకడానికి ఏ అవకాశం లేని ఆ కుటుంబాన్ని దేవుడు అద్భుతకరంగా నిలవబెట్టాడు. అనేక మంది ఆశ్చర్యపడే జీవితాన్ని రూతుకు దేవుడు అనుగ్రహించాడు. రూతును బట్టి నయోమి కూడా దీవించబడింది. దేవుని బిడ్డలారా, చూడండి, ఒక్క వ్యక్తి దేవుని కొరకు నిలబడింది. ఆ వ్యక్తిని బట్టి కుటుంబం అంతా ఆశీర్వదించబడింది. వారు ఆ ఊరిలో నిలబడడానికి కూడా చోటు లేదు, ఏ మార్గం లేదు, ఏ సోర్సెస్ లేవు. అటువంటి సమయంలో కొండల తట్టు నా కన్నులెత్తుచున్నానని దావీదు అన్నట్లుగా దేవుని వైపు చూచి దేవుని నుండి సహాయం పొందుకున్నారు. ఏమీ లేని వారి జీవితాలను దేవుడు అన్నీ ఉన్నవారిగా దీవించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మారాగా ఉన్న వారి జీవితాలను మధురంగా మార్చివేశాడు. ఈరోజు ఒకవేళ ఇదే పరిస్థితిలో నీవు ఉన్నావేమో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ భర్తకు రక్షణ లేదని, వ్యసనాలతో ఉన్న నీ భర్త కోసం ఎంతగానో దుఃఖపడుతూ మార్పు కలుగుతుంది అని నమ్మకం లేనటువంటి నిర్జీవమైన స్థితిలో నీవు ఉన్నావేమో. ఒకవేళ భార్య నేను అర్థం చేసుకొనక నేను విడిచిపెట్టి వెళ్ళిపోయిందేమో. నీ పిల్లలకి సెటిల్మెంట్ లేక, ఉద్యోగాలు రాక, వివాహాలు జరగక, ఇక వారి జీవితాలు ఎలా ఉంటాయో, ఇక వారు సెటిల్ అవుతారా లేదా అని నీవెంతగానో దిగులు పడుతూ ఉన్నావేమో. ఆర్థికంగా అన్ని వైపుల నుండి నష్టాలు ఎదుర్కొంటూ అప్పులలో కూరుకుపోయి ఎటు తోచని స్థితిలో నీ కుటుంబాన్ని పోషించుకోలేక పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వలేనేమో అని నిరుత్సాహంలో నీవు ఒకవేళ ఉన్నావేమో. నీ జీవిత సమస్యలను గూర్చి ఏడ్చి ఏడ్చి అలసిపోయి ఉన్నావా? అయితే నీ జీవితాన్ని ఇప్పటికైనా ప్రభువుకు సమర్పించుకో. ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చు. నేను నా ప్రయత్నాలన్నిటిలో విఫలమైపోయినయ్యా, నేను అన్ని విషయాల్లో ఓడిపోయాను, నా కుటుంబం పైకి రావడానికి ఏ మార్గం లేదు, నేను లేవనెత్తబడే పరిస్థితి ఏది కూడా లేదు, నేను జీరోగా ఉన్నాను, నీవు గనుక నన్ను లేవనెత్తితే నేను లేవనెత్తబడతానయ్యా అని నిన్ను నీవు పూర్తిగా ప్రభు మీద ఆనుకో. అద్భుతంగా దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. శూన్యంగా ఉన్న నీ జీవితంలో ఆయన నూతన సృష్టి చేస్తాడు. నిరాకారంగా శూన్యంగా ఉన్న ఈ భూమిలో సృష్టి చేయడానికి ఏ పదార్థము లేని పరిస్థితుల్లో, శూన్యంలో వెలుగు కలుగునుగాక అంటే వెలుగు కలిగింది, ఆకాశం కలుగునుగాక, భూమి కలుగునుగాక అంటే ఈ సర్వ సృష్టి కూడా కలిగింది. కాబట్టి నీ జీవితంలో కూడా పరిశుద్ధాత్మ చేతిలో నీవు ఒదిగిపోయినట్లయితే, ఆయనకు పూర్తిగా నీవు సబ్మిట్ అయినట్లయితే, నిర్జీవంగా ఉన్న నీ జీవితంలో, ఏ మార్గం లేని నీ జీవితంలో, నిరాకారంగా ఉన్న నీ జీవితంలో, శూన్యంగా ఉన్న నీ జీవితంలో ఆయన సృష్టిని చేయబోతున్నాడు. నువ్వు ఊహించని స్థితిలో నిన్ను నిలవబెడతాడు. అనేక మంది ఎదుట ఆశీర్వాద కారణముగా నిన్ను చేయబోతాడు. రూతు గర్భంలో నుండి, దావీదు వంశంలో నుండి యేసుప్రభు వారు వచ్చారు. దేవుని బిడ్డలారా, ఎందుకు పనికిరాని రూతును అంతగా దీవించిన ప్రభు ఈరోజు నీవు కూడా రూతు వలె ఆయన మీద ఆధారపడితే తప్పక నిన్ను కూడా లేవనెత్తుతాడు. కాబట్టి హృదయపూర్వకంగా నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకో. ఆయన సన్నిధిలో ప్రార్థించు. తప్పకుండా నీకన్నిటిని సంతోషంగా, చేదైన నీ జీవితాన్ని మధురంగా మార్చబోతున్నాడు. శూన్యంలో సృష్టిని చేసిన ప్రేమ, చీకటిలో వెలుగు కురిసిన ప్రేమ, శూన్యంలో సృష్టిని చేసిన ప్రేమ, చీకటిలో వెలుగు కురిసిన ప్రేమ, నశించిన దాని వెనక్కి రక్షించి ప్రేమ, దివి నుండి దిగొచ్చిన
ఈ వాగ్దానాన్ని నమ్మిన వారంతా నాతో ప్రార్థనలు ఏకీభవిస్తారా? ఒక్క నిమిషం అందరం కలిసి మోకరించి ప్రార్థన చేద్దామా? ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈరోజు ఎంతమంది ఇదే విధంగా నా జీవితంలో అన్నీ కోల్పోయాను, నేను ముందుకు సాగడానికి ఏ అవకాశం లేదు, నా జీవితం బాగుపడడానికి ఏ అవకాశం లేదు, నా కుటుంబం లేవనెత్తబడడానికి ఏ మార్గం లేదని ఎంతమంది ఈరోజు దిగులుతో ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారని నమ్ముతున్నాను. నీ వాక్కు ప్రతి ఒక్కరిని తాకిందని నమ్ముతున్నాను. ఎందుకంటే నీ మాటలో శక్తి ఉందయ్యా. నీ మాట జీవము కలిగింది. అది మరణ పంచుల్లో ఉన్న వారిని బ్రతికిస్తుంది, జీవము లేని వారికి జీవమునిస్తుంది, కృంగిన వారిని లేవనెత్తుతుంది. ఈరోజు ఎంతమంది ఇంటిలో కుటుంబాల్లో రక్షణ లేని వారికి అద్భుతకరంగా రక్షణ ఇవ్వబోతున్నందుకు నీకు వందనాలయ్యా. ఎంతమంది రోగులు ఉన్నారో, వారు ఏ అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ అస్వస్థతలో ఉన్నా ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచబోతున్నందుకు వందనాలయ్యా. ఎంతమంది అప్పుల భారంతో ఉన్నారో, ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్నారో అందరికీ నీ నామం బట్టి గొప్ప విడుదలనిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. భార్యాభర్తల సమస్యల నుండి అద్భుతకరమైన విడుదల ప్రకటిస్తున్నాను. ప్రతి కుటుంబంలో సంతోషము, సమాధానము తిరిగి దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరికి వారి ఉద్యోగంలో, వారి వ్యాపారంలో, వారి వ్యవసాయంలో బ్లెస్ చేయండి అయ్యా. గర్భఫలం లేని వారి గర్భాలను అద్భుతకరంగా తెరవబోతున్నందుకు వందనాలయ్యా. ఉద్యోగం లేని వారికి చక్కని ఉద్యోగాలు దయచేస్తున్నందుకు వందనాలయ్యా. వివాహాలు లేని బిడ్డలకు చక్కని వివాహాలు జరిగిస్తున్నందుకు వందనాలయ్యా. ఎంతమంది పొలం సమస్యల్లో, ఇంటి సమస్యల్లో, స్థల వివాదాలతో అన్యాయాన్ని అనుభవిస్తూ కోర్టు కేసులతో నలిగిపోతూ ఉన్నారో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగించి, ప్రతి కోర్టు కేసు నుండి విడిపించి అద్భుతకరమైన విమోచన దయచేస్తున్నందుకు వందనాలయ్యా. ఎంతమంది మానసికంగా కృంగిపోతూ నిందల్లో, అవమానాల్లో ప్రయాణిస్తూ దుఃఖంలో ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరి మానసిక పరిస్థితిని, ప్రతి ఒక్కరిని మానసికంగా బలపరుస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా ఎంతమంది ఆత్మీయంగా పడిపోయి విడిచిపెట్టలేని పాపంలో, ఇక ఈ పాపం నుండి నేను విడుదల పొందుతానని ఎంత మాత్రము నిరీక్షణ లేక, నమ్మకం లేక, ఈ పాపంతో నేను నశించిపోవలేమో, నేను విడిచిపెట్టలేనేమో అని దుఃఖంతో ఉన్నారో ప్రతి ఒక్కరిని ఆత్మతో తాకండి. గూడు కట్టుకున్న ప్రతి పాపము నుండి విడుదలేస్తున్నములో ప్రకటిస్తూ ఉన్నాను. వారి కుటుంబాల్లో ఏ వ్యసనాలతో ఉన్నారో, ఏ వ్యసనంతో బాధపడుతున్నా యేసునామములో పూర్తి విడుదల ప్రకటిస్తున్నాను. ప్రతి పాపము నుండి, ప్రతి వ్యసనం నుండి విడుదల పొందుకొందురుగాక యేసునామములో. తండ్రి, మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తుతున్నారని వారు కామెంట్స్లో మాకు తెలియజేస్తున్న సమస్య ఏదైనా ప్రతి సమస్య నుండి నీ నామములో విడుదల ప్రకటిస్తూ అన్ని నామముల కన్నా పైనామమైన యేసునామములో సంపూర్ణ విమోచన ఇస్తున్నారని నమ్మి త్వరలోని అద్భుతకరమైన సాక్ష్యములు మేము వినబోతున్నామని నమ్ముతూ నీకు స్తుతులు చెల్లిస్తూ ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబమునికి తోడయండి. వారి ప్రయాణాల్లో నీ దూతల తోడుగా ఉంచండి. వారు ప్రారంభిస్తున్న ప్రతి పనిని ఆశీర్వదించండి అయ్యా. వారి ఉద్యోగాల్లో తోడుగా ఉండండి. వారి వ్యాపారాలను అభివృద్ధి చేయండి. వారి వ్యవసాయాన్ని ఆశీర్వదించండి. వారి చేతి వృత్తులను దీవించండి. వారు ఎక్కడికి వెళ్తున్నా ప్రతి విషయంలో సక్సెస్ దయచేయండి. ఒకవేళ ఎవరైనా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే బిడ్డలకు మీకు జ్ఞానం దయచేయండి. ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే మీరు తోడుగా ఉండండి అయ్యా. మా ఆత్మీయ కుటుంబం నీ రోజంతా చేపట్టి నడిపిస్తారని నీ శక్తి కలిగిన చేతుల్లో పెట్టుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించినగాక. మరల రేపంతరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మనకు తోడేండి నడిపించినగాక. గాడ్ బ్లెస్ యూ.